ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని, విద్యాశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని, ఇంటర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని, పెండింగ్ స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని, విద్యార్థులకు ఉచిత బస్ పాసులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు తెలంగాణ బంద్కు పిలుపునియగా జగిత్యాల జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయి. బంద్ ప్రశాంతంగా కొనసాగింది. ఈ మేరకు పలు విద్యాసంస్థలను విద్యార్థి సంఘాల నేతలు బలవంతంగా మూసివేయగా మరికొన్ని ముందస్తుగానే సెలవు ప్రకటించడం జరిగింది. ఈ మేరకు విద్యార్థి సంఘాల నేతలు తమ డిమాండ్లతో కూడిన నినాదాలు చేస్తూ ప్రభుత్వం వాటిని పరిష్కరించాలని విన్నవించారు. చదువుతూ పోరాడు, చదువుకై పోరాడు, చదువుతూ పోరాడు, చదువుకై పోరాడు. జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్. ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీని వెంటనే భర్తీ చేయాలి. ఖాళీగా ఉన్న టీచర్ భరత్ ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ పాఠశాల అని చెప్పి విద్యా భరోసా కింద వాళ్ళకి 5 లక్షల వరకు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు దాన్ని అమలు చేయడం లేదు. అట్లాగే ఏకదాటి కాలంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీ రీయింబర్స్మెంట్ 8,000 కోట్ల బకాయిలు తక్షణమే రిలీజ్ చేస్తామని చెప్పినట్టు రేవంత్ రెడ్డి ఈరోజు దాన్ని ఊసే ఎత్తడం లేదు. అట్లాగే ఇంకా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే తెలంగాణలో కనీసం విద్యను పర్యవేక్షించడానికి సంబంధించినటువంటి విద్యాశాఖ మంత్రి కూడా నియమించకపోవడం 2 సంవత్సరాలు గడుస్తున్నా, 18 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ కనీసం విద్యాశాఖ మంత్రి లేకపోవడం సిగ్గుచేటు. పరిపాలనను గాలికి వదిలేసి, విద్యారంగాన్ని గాలికి వదిలేసి ఈరోజు ప్రైవేటుకు కార్పొరేట్కు కొమ్ము కాస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కల్పిస్తుంది. అట్లాగే ఖాళీగా ఉన్న ఎంఈఓ పోస్టులను భర్తీ చేయాలని చెప్పాం, టీచర్ పోస్టులను భర్తీ చేయాలని చెప్పినాం. బడిబాట పేరు మీద పిల్లలు వస్తున్నారు కానీ స్కూల్లో చూసుకున్నట్టే మౌలిక సదుపాయాలు లేవు, అటెండర్ లేరు. 5 క్లాసులు ఉంటే కేవలం రేషియో ప్రకారం 30 మందికి ఒక టీచర్ అని చెప్పి ఈరోజు క్లాసులలో కానీ స్కూళ్ళలో కానీ టీచర్లు లేని పరిస్థితి ఉంది. అటెండర్లు పోస్టులు అయితే ఇప్పటి వరకు గత 25 సంవత్సరాల నుంచి అటెండర్ పోస్టులు భర్తీ లేవు. అట్లాగే స్కావెంజర్ పోస్టులు అంటారా, స్కావెంజర్ పోస్టులు కూడా భర్తీ లేవు. అంగన్వాడీ సెంటర్లకు సంబంధించి ఇందులో మెర్జ్ చేస్తున్నారు, దాన్ని ఊసేలేదు. అట్లాగే దేశంలో మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న ఎన్ఈపీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీని దక్షిణాది రాష్ట్రాలు వాళ్ళు అసెంబ్లీలో తీర్మానం చేసి దాన్ని రద్దు చేస్తుంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు ఒక పక్క బీఆర్ఎస్ని విమర్శిస్తూనే అటుపక్క మోడీకి దోస్తానం చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఎందుకు ఈరోజు అసెంబ్లీలో తీర్మానం చేసి దాన్ని ఎందుకు వ్యతిరేకిస్తలేరో ఎన్ఈపీ అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. అట్లాగే ఇంకా చూసుకున్నట్టయితే చాలా సమస్యలు ఉన్నాయి. ప్రైవేటు కార్పొరేట్ ఫీజులు అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. 20% ఉచిత ఎడ్యుకేషన్ ఇస్తామని చెప్పి ఇప్పటివరకు దాన్ని అమలు చేయడం లేదు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ సంబంధించి ఎస్సీ ఎస్టీ పిల్లలందరూ విద్యను అభ్యసించే పిల్లలకు గత 2 సంవత్సరాల నుంచి వాళ్ళకి స్కాలర్షిప్లు కానీ దానికి సంబంధించిన బిల్స్ కానీ రావడం లేదు. దాంతోపాటు పిల్లల్ని తీసుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి జగిత్యాల జిల్లా ఉన్నటువంటి ఒక 5-6 స్కూళ్ళు పిల్లల్ని అడ్మిషన్ కూడా తీసుకునే పరిస్థితి ఉంది. తక్షణమే ఆ బిల్లు ఓపెన్ చేయాలని చెప్పి మేము తక్షణమే కోరుతున్నాము. అట్లాగే ఎస్టీ మరి గురుకులాలకు సంబంధించి కనీస గూడులు లేవు. ఎక్కడ చూసినా కూడా అద్దెబాల్లో ఇరుకు గదుల్లో విద్యను అభ్యసిస్తూ విద్యార్థులు వాళ్ళు భయపడుతూ ఆరుబయట కూడా వాళ్ళు చదువుకునే పరిస్థితి ఉంది. జగిత్యాల జిల్లా కేంద్రంలో కావచ్చు, జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే గురుకులకు గూడులు నిర్మించాలి. సంక్షేమ హాస్టల్లో మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచుతామని చెప్పిన ప్రభుత్వం పెంచుతామని చెప్పి నోటి మాట చెప్పింది కానీ దాన్ని అమలు చేయడంలో విఫలమవుతుంది. ఈరోజు వారానికి 2 సార్లు మటన్ పెడతా అని చెప్పి మెనూ పెట్టి
కనీసం వాళ్ళకి 50 నుంచి 20 నుంచి 50 గ్రాములు పెట్టే పరిస్థితి లేదు. అట్లాగే కోడిగుడ్ల ధరలు కూడా విపరీతంగా పెరిగినాయి. వాళ్ళు గుడ్లు కూడా పెట్టే పరిస్థితి కూడా లేదు, వాళ్ళకి బిల్స్ రావడం లేదని చెప్పి వాపోతున్నారు. ఈయన ఓల్డ్ హై స్కూల్లో చూసినట్టయితే ఇక్కడ ప్రిన్సిపాల్ ఉన్నటువంటి మేడం ఈరోజు ఎంఈఓ బాధ్యతలు నిర్వహిస్తుంది. ఇది ఆమెకు భారంగా ఉంటుంది కాబట్టి తక్షణమే రెగ్యులర్ ఎంఈఓని నియమించాలి. ఇక్కడ రెగ్యులర్ ఉపాధ్యాయులని కావచ్చు, ప్రధాన ఉపాధ్యాయులను నియమించాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ బంధువు సాగినటువంటి యాజమాన్యాలకు, మరి మీడియా మిత్రులకు, మరి తల్లిదండ్రులకు, అందరికీ ప్రధాన ఉపాధ్యాయులకు అందరికీ పేరు పేరున ఏఎస్ఎఫ్ పక్షాన ఉద్యమం తెలియజేస్తూ ముగిస్తున్నాం.